తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కులగణనను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆ నేపథ్యంలోనే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ ఇస్తున్న సందర్భంలో రిజర్వేషన్ విధానంపై బీజేపీ చెప్తున్న సందేహాలు కుట్రపరమైన అంశాలు ఏవైతున్నాయో వాటిని కౌంటర్ చేసే క్రమంలోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది. నేను డాక్టర్ రియాజ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అట్లాగే రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్. నాతో పాటుగా కమరుద్దీన్, అవేస్, ఉస్మాన్ యూనివర్సిటీ నాయకుడు నరసింహ ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు. మిత్రులారా, భారత రాజ్యాంగం ఆర్టికల్ 15 క్లాస్ 4, ఆర్టికల్ 16 క్లాస్ 4 వీటి ప్రకారం రిజర్వేషన్లను ఇచ్చే అవకాశము రాష్ట్ర ప్రభుత్వాలకు అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ఇచ్చింది. చాలా ఆశ్చర్యం ఏంటంటే, రిజర్వేషన్లకు ప్రాతిపదికగా వెనుకబడతనం అయినప్పుడు ఆ వెనుకబడతనాన్ని గుర్తించే క్రమంలో కులగణన ఒక సామాజిక ఆర్థిక సర్వే తీసుకొని కొన్ని కులాలను వాళ్ళు ప్రాక్టీస్ రీత్యా ఇస్లాంను ఆచరించిన వెనుకబడిన కులాలుగా గుర్తించి ఈరోజు రిజర్వేషన్ కేటగిరీలోకి చేర్చినప్పుడు బీజేపీ ప్రధానంగా ఇక్కడున్న బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ అధినేత రామచంద్రరావు గారు కానీ ఆబ్జెక్షన్ చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది. వాస్తవంగా వెనుకబడిన కులాలు, ముస్లిం సమాజానికి సంబంధించిన వెనుకబడిన కులాలు ఏవైతున్నాయో వాటి రిజర్వేషన్ 1882 అంటర్ కమిషన్ దగ్గర నుంచే మొదలైంది. బ్రిటిష్ టైంలోనే ఈ రిజర్వేషన్లు కంటిన్యూ అవుతూ వచ్చాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లోనే తమిళనాడులో ఈ రిజర్వేషన్ తీసుకొచ్చారు. 57లో కేరళలో ముస్లిం సమాజంలో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఇచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో 1977 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈరోజు బీజేపీకి ఆదర్శ రాష్ట్రంగా చెప్పుకుంటున్న గుజరాత్లో 1978 నుంచే రిజర్వేషన్స్ వచ్చాయి. ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాలు, అనేక రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. రాజ్నాథ్ సింగ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు చెప్తున్న విషయాలు ఏంటంటే, పస్మందా ముస్లింలకి మేము రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదంటున్నారు. అంటే పస్మందా ముస్లింలు అంటే వెనుకబడ్డ ముస్లింలు, సామాజికంగా అణచివేయబడ్డ ముస్లింస్. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, తెలంగాణలో ఈరోజు మనం చూసుకున్నప్పుడు తెలంగాణలో అత్తర్ సాహెబ్లు, ఫకీర్లు, గోసంగి, గారడి, హజాం, దోబి, ఖసాబ్, షేక్, దూదేకుల, మహత్తర్ కమ్యూనిటీ వాళ్ళైతే పాపం డ్రైనేజీ కార్మికులు ఉన్నారు. అంటే ఇప్పుడు పస్మందా ముస్లింలకు రిజర్వేషన్స్ను సపోర్ట్ చేస్తూ ఉన్న బీజేపీ అదే పస్మందా ముస్లింలకు తెలంగాణలో రిజర్వేషన్స్ తీసుకొచ్చినప్పుడు వాటిని ఆబ్జెక్ట్ చేయడం అనేది, వాటిని వ్యతిరేకించడం అనేది ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా కనపడతా ఉన్నది. నిజంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్లో క్లియర్ చెప్పారు, ముస్లింలకు గంపగుత్తాగా తెలంగాణలో ఎక్కడ రిజర్వేషన్స్ ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇవ్వరు. మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగం ఎక్కడ అంగీకరించదు. కానీ ఈరోజు ఆ సర్వే రిపోర్ట్లోనే చాలా క్లియర్గా సామాజిక, ఆర్థిక, విద్యాపర వెనుకబాటుతనాన్ని గుర్తించే కుల గణాంకాలుగా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా దాన్ని ఆబ్జెక్ట్ చేయడం అనేది చాలా చాలా హాస్యాస్పదం. ఈరోజు మేము ఒకటే సవాల్ చేస్తున్నాం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, గుజరాత్లో మేము 38 కులాలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పాడు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో ఈరోజు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయినాక ముస్లింలు వెనుకబడ్డ కులాలను మరికొన్ని కులాలలో చేర్చారు. అంటే ఉత్తరప్రదేశ్లో ఒక నీతి, తెలంగాణలో ఒక నీతి ఉంటుందా? గుజరాత్లో ఒక నీతి ఉంటుంది, తెలంగాణలో ఒక నీతి ఉంటుందా? మధ్యప్రదేశ్లో ముస్లిం వెనుకబడ్డ కులాలకు ఒక నీతి, తెలంగాణలో ఒక నీతి ఉంటుందా? అంటే క్లియర్గా మనకు ఏమర్థమవుతా ఉందంటే, పేద ముస్లింల భుజాల మీద తుపాకులు పెట్టి బీసీ రిజర్వేషన్లను కాల్చే ప్రయత్నాన్ని ఈరోజు బీజేపీ చేస్తూ ఉన్నది. వాళ్ళకు బీసీ రిజర్వేషన్స్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకోసమే ఆ పార్టీ నేత రామచంద్రరావు గారు ఏమన్నారంటే క్లియర్గా, మేము దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాం, మేము దీన్ని 10th షెడ్యూల్ దాకా తీసుకుపోం, మేము దీన్ని అసలు షెడ్యూల్లోకే మేము తీసుకొచ్చే ప్రయత్నం మేము చేయం, రాజ్యాంగ సవరణకి అవకాశం లేదని చెప్పారు. దాన్ని కప్పించుకోవడం కోసం ఈరోజు ముస్లింల భుజాల మీద తుపాకులు పెట్టి బీసీ రిజర్వేషన్ని కాల్చే ప్రయత్నం చేయడం ఏదైతుందో అది బీజేపీ యొక్క బీసీ వ్యతిరేకతను, బీజేపీ యొక్క మానవత వ్యతిరేకతను తెలియజేస్తాం. ఇప్పుడు నేను చదివిన కులాలు చాలా వెనుకబడ్డ కులాలు, భిక్షం అడుక్కుంటూ ఉంటారు. ఫకీరోళ్ళు, కొంతమంది గారెడోళ్ళు భిక్షం అడుక్కుంటూ ఉంటారు. మేతర్ వాళ్ళు మనకి డ్రైనేజ్ శుభ్రం చేస్తూ ఉంటారు. దూదేకుల వాళ్ళు కింద చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇట్లాంటి కులాలు, షేక్, ఫకీరు, అచ్చుకుట్ల వాళ్ళు, పత్తర్పోడు అంటే రాళ్ళు కొట్టిన వాళ్ళు, కాషోళ్ళు, చాలా పేద కులాలన్నీ తెలంగాణలో ఉంటే
వాళ్ళకు సంబంధించిన 4% రిజర్వేషన్ ఆల్రెడీ అమల్లో ఉంటే ఆల్రెడీ కొత్తగా తీసుకొచ్చింది ఏం లేదు కదా, ఉన్న రిజర్వేషనే కదా. మన జనాభా లెక్కల్లో 14% దాదాపుగా ముస్లిం జనాభా చూపెట్టారు. అందులో 10.45 అంటే దాదాపుగా 10% పైగా వెనుకబడ్డ ముస్లిమ్స్ ఉన్నారు. మిగతా ముస్లింలకు మేము రిజర్వేషన్ నేను అడగట్లే కదా, గోలుగుత్తాగా అందరికీ రిజర్వేషన్స్ ఇచ్చే పాలసీ తీసుకోలే కదా. క్లియర్గా ఈరోజు బీజేపీకి రిజర్వేషన్లు అంటే ఇష్టం లేదు, బీసీ రిజర్వేషన్లు అంటే అసలుకే ఇష్టం లేదు. ఇన్ని శుద్ధ పలుకులు పలికే బీజేపీ మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ కోణంలో రాజ్యాంగంలో ఉండే 50% సీలింగ్ను ఎప్పుడో ఎత్తేసింది కదా, దానికి పట్టించుకోలే కదా. నువ్వు ఆ రోజు 50% సీలింగ్ను ఎత్తేసినప్పుడే బేసికల్గా మనకు అర్థమైన విషయం ఏంటంటే మీరు ఈ రాజ్యాంగాన్ని వాటికి చూపెడుతున్నారు అంతే తప్ప మీరు కోరుకున్న వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. మరి అక్కడ సభ అయింది, ఇక్కడ సభ కాకుండా ఎట్లా ఉంటుంది? మరి మేమేమంటున్నాం అంటే ఈరోజు కోర్టులో బేసికల్గా ఈ విషయంలో మాకు న్యాయం వస్తుందని నమ్ముకుంటాం. ఎందుకోసం అంటే ఈరోజు రిజర్వేషన్ మేము అల్లాటప్పగా తీసుకురాలేదు, ఒక గణన చేస్తాం, ఒక సైంటిఫిక్ ఎంటిటీ ఉంది, డాక్యుమెంటేషన్ ఉంది. ఈ డాక్యుమెంటేషన్లో వెనుకబాటుతనానికి సంబంధించిన ఇండికేషన్స్ వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది నిలబడుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్ ప్రాతిపదికగా ఈరోజు స్థానిక సంస్థలు రిజర్వేషన్ తీసుకొస్తాం. భవిష్యత్తులో విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తామని మా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. దీన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటూ బీఆర్ఎస్ ఈరోజు గోడ మీద పిల్లిలాగా కూర్చున్నది, గోడ మీద కోతిలాగా కూర్చున్నది, ఎటు వంపు అయితే అటు దొరకడానికి సిద్ధంగా ఉన్నది. నిజంగా బీఆర్ఎస్కే చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఉండే ముస్లిం వెనుకబడిన కులాలు అంటే 14% జనాభాలో దాదాపుగా 10% పైగా ముస్లిం వెనుకబడిన కులాల పట్ల ప్రేమే సానుభూతే ఉంటే వెంటనే బీజేపీకి సంబంధించిన ఆర్గ్యుమెంట్ కౌంటర్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మీరు కనుక మాట్లాడుకుంటే బీజేపీ మీరు ఒకటే నాణానికి రెండు వైపులా ముఖాలుగా చూడాల్సి వస్తున్న విషయాన్ని కూడా బీఆర్ఎస్కి హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీ ద్వారా ప్రజానికానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముస్లింలో వెనుకబడ్డ కులాలు అంటే వెనుకబడ్డ కులాలు ఏవైతున్నాయో మత ప్రాతిపదిక కాదు, సామాజిక కోణం ప్రాతిపదికగా ఈ కులగణన జరిగినప్పుడు దీన్ని బీసీ సోదరులతో కలిసి ఈ సమాజంలో వెనుకబడ్డ సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడ్డ ఈ సమాజానికి సంబంధించిన వాళ్ళకు కూడా అవకాశాలు రావాలని కోరుకుంటూ దీన్ని సాగ్గా చూసి రిజర్వేషన్లు మొత్తం ఆపివేయాలని కుట్రపడుతున్న బీజేపీ విధానాలని మీ ద్వారా ఎండగట్టాలని ప్రజానీకానికి రిజర్వేషన్ ప్రేమికులకి అట్లాగే ప్రజాస్వామ్యాన్ని సామాజిక న్యాయాన్ని ప్రేమించే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం.